హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వంశీ ది ట్రావెలర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ది ట్రావెలర్. ఈరోజైతే మనం మనాలి నుంచి రోహతాంగ్ పాస్కి అయితే వెళ్తున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు రోహతాంగ్ పాస్ ఓపెన్ లేదనమాట. ఇప్పుడైతే రోహతాంగ్ పాస్కి వెళ్తున్నాము. చూసారు కదా ఎలా ఉందో మనాలి. వెళ్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ అలాగే జిప్ లైన్, కొన్ని అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చేస్తాం. No more shortcuts. New life, new beginning. హలో ఫ్రెండ్స్, అని అయితే ఇప్పుడు జిప్ లైన్ స్టార్ట్ చేసాం. మనాలి నుంచి రోహతాంగ్ పాస్కి వెళ్తాం అనమాట. రోహతాంగ్ పాస్కి వెళ్ళే దారిలో జిప్ లైన్ అయితే స్టార్ట్ చేసాం. జిప్ లైన్ వచ్చేసి మనకి జస్ట్ 300. మనకి ఎలా ఫోను సెల్ఫీ స్టిక్ ఉంది కాబట్టి అది పట్టుకుని వెళ్ళిపోతాం అన్నాం. यहाँ पे चेकिंग है क्या? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రోహతాంగ్ పాస్కి వెళ్తున్నాం. రోహతాంగ్ పాస్కి వెళ్ళేదాకా ఏమైందంటే ల్యాండ్ స్లైడ్ అయింది. ఆ వ్యాన్ కారు కూడా అక్కడే ఉండిపోయింది అనమాట. మంచి కారు. ఇప్పుడు అది ఇంకా చేస్తున్నారు అనమాట, వర్క్ చేస్తున్నారు. ఇంకా మేబీ 1 to ½ hour ఇంకా రోహతాంగ్ పాస్ అక్కడ మంచి కనబడుతుంది కదా, అక్కడ పైన ఉంటుంది రోహతాంగ్ పాస్. ఇంకా ఎంత టైం పడుతుంది ఏంటో. టైం వచ్చేసరికి 12 అవుతుంది. వర్క్ చేస్తున్నారు, చూపిస్తాను చూడండి. పెద్ద పుస్తకం. నువ్వు మీ ఊళ్ళోనే పుట్టి అక్కడే చేస్తే నీకు ఒక పేజీ మాత్రమే తెలుసని అర్థం. వీలైనన్ని పేజీలు తిరగేయండి. అతి తక్కువ ఖర్చుతో ఎలా ట్రావెల్ చేయాలో ఒకసారి గూగుల్ చేయండి. వీలైతే ఒంటరిగా ట్రావెల్ చేయండి. ముందుగా హోటల్ బుక్ చేయొద్దు. ఎవ్రీడే ప్లాన్స్ పెట్టుకోవద్దు. ఆ రోజు ఎక్కడ పడుకుంటున్నావో, ఏం చూడబోతున్నావో నీకు తెలియకూడదు. అది ఎక్స్పీరియన్స్ అంటే. అడవిలో తిరగండి, ఐలాండ్లో కూర్చోండి, లేదా చిన్న క్యాంప్ ఫైర్ పెట్టుకొని కొండ మీద టెంట్లో పడుకోండి. దమ్ము ఉంటే చేయండి, లేదా రేపు ఎల్లుండో చావండి. छोड़ा है जहान नीचे मैं तुम्हारे अब हूँ हवाले. अब दूर दूर लोग बाग मीलों दूर ये वादियाँ. फिर धुआं धुआं तन्हार बदली चली आती है छूने. पर कोई बदली कभी कहीं कर दे तन गीला, ये भी ना हो. किसी मंजर पर मैं रुका नहीं, कभी खुद से भी मैं मिला नहीं. ये गिला तो है मैं खफा नहीं. शहर एक से गांव, एक से लोग, एक से नाम.
go. फिर से उड़ चला मिट्टी जैसे सपने ये किताबी पलकों से झाड़ो फिर आ जाते हैं. इतने सारे सपने क्या कहूँ किस तरह से मैंने तोड़े हैं, छोड़े हैं क्यों मेरे साथ चले मुझे लेके उड़े ये क्यों. ఇంకా ఒక 16 కిలోమీటర్స్ ఉంది రోహతాంగ్ పాస్కి. మేమైతే 1 o'clock అవుతుంది టైము. తినడానికైనా ఆగామన్నమాట. ఆర్డర్ ఇచ్చాం. చలి అయితే చాలా ఎక్కువ ఉంది. చలి इधर उधर तितर बितर क्या है पता हवा ले ही जाए तेरी ओर खींचे तेरी यादें तेरी यादें तेरी ओर. रंग बिरंगे वहमों में मैं उड़ता फिरूं. 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 मैं उड़ता फिरूं. చాలామందికి లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి డెస్టినేషన్కి వెళ్దామని అనుకుంటారు, కాకపోతే వెళ్ళలేరు. ఏదో అనుకుంటారు చాలామంది, చాలా డబ్బులు అయితే వెళ్ళాలంటే. ఏం లేదు, గట్టిగా అనుకోండి వెళ్ళిపోతారు అంతే. గట్టిగా మీరు వెళ్దామని అనుకోండి వెళ్ళిపోతారు అంతే. చూశారు కదా అవన్నీ స్నోని కట్ చేసి, ఆ రోడ్డు మీద పడిన స్నోని కట్ చేసిన వాల్స్ టైప్ ఉన్నాయి కదా, ఇవన్నమాట. మేమైతే ఇప్పుడు రోహతాంగ్ పాస్ దగ్గరలో ఉన్నాం, వెళ్తున్నాం అనమాట. కొంచెం రీచ్లో ఉన్నాం. స్నో చూసారు కదా నా చేతిలో ఎలా ఉందో. అది నేను ఇక్కడికి రావడానికి నాకు పెద్ద బడ్జెట్ ఏం అవ్వలేదు. బడ్జెట్ అంటే నాకు హైదరాబాద్ టు ఢిల్లీ 700 పర్ టికెట్ పడింది అంతే. 1400 ఓన్లీ ఢిల్లీ దాకా వెళ్ళడానికి. ఢిల్లీ నుంచి మనాలికి 500 ఓన్లీ. 5 to 1000 మధ్యలో ఉంటుంది టికెట్. మీరు అప్పుడు చేసుకుంటే కనుక మీకు 500 to 600లో దొరికేస్తుంది. అది ఇంకా అది 5 అంతా 1000. పాతది 1400.
ఎంత అయింది? 2400 ఓన్లీ ట్రావెలింగ్కి. ఇంకా మనాలిలో చిల్లర ఖర్చులు ఒక 2000 చిల్లర వేసుకున్న 5000. మీ ఖర్చులకు ఒక 5000 ఉంచుకున్న 10,000. ఇంకొక 5000 అడ్వాన్స్ పెట్టుకున్న 15,000. చాలు. లైఫ్ మనం ఎంతవరకు ఉంటాం మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హలో ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాం రోహతాంగ్ పాస్కి. కాకపోతే ఏమైందంటే మా వెహికల్ అదిగో అక్కడెక్కడో ఉంది. ట్రాఫిక్ ఫుల్గా ఉండడం వల్ల మా వెహికల్ పైదాకా వెళ్తున్నాడు అనమాట. అయితే ఏమైందంటే లొకేషన్ ఊపిరైతే సరిగ్గా అందట్లేదు. ఒక 70% అంతది అంతే. ఓకేనా? ఏజ్డ్ అయితే రాకుండే అది మరి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. పైన బోర్డు ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. మా వాడు ఒకడు అవుట్ అయిపోయాడు. ఇద్దరమే వెళ్తున్నాం మేము. సరేనా? ఎందుకంటే ఊపిరి సరిగ్గా అందరం లేదు. అది మరి. క్యావా భాయ్. అయ్యో బోర్డు చూసారు కదా, కొంచెం హైయెస్ట్ పీక్ అనమాట ఇది. ప్రతి ఒక్కరు రోహతాంగ్ పాస్ అంటారు. ఏంటి రోహతాంగ్ పాస్ రాకుండా మా అమ్మ రాకూడదు అస్సలే. జస్ట్ మేము ఒక 5 minutes నడిచాం పైకి. ఏంటి 5 minutes నడిచాం. ఇక్కడ వస్తుంది కదా సార్. ఇది చాలా హైట్ అనమాట, చాలా హైట్. మేము అక్కడి నుంచో కింద నుంచి వచ్చాము. ఈ హైట్ ఎంత అంటే 55 kilometers ఓన్లీ పైకి ఎక్కడానికి. ఓకేనా? మనాలి నుంచి కాదు, కింద నుంచి పైకి ఎక్కడానికే 55 kilometers. అర్థమైంది కదా? ये देखो इधर कितना छोटा बच्चा आया, तुम कब आता रे? हाय बोलो, हाय. देखो ఎందుకంటే మనకి జారిపోయిన పర్లేదు, జారిపోయి కింద దాకా వెళ్ళిపోవచ్చు. మామ తిని నేను కొన్ని వీడియోల్లో చూసాను మామ, కాలనీలా గుద్దాలి అంటుంది. అక్కడ బొక్క చేసుకుని వెళ్ళాలంట. మనం కూడా అలా వెళ్తాం. పెద్దరాయి మీద కూర్చోండా తెలుగా. మన తెలుగు వాళ్ళు ఉన్నారా మామ? మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు మామ. అది ఎక్కిసాం పైకి. ఇంకా ఉంది ఓడి ఎక్కడైపోయి నేను ఎక్కేసాను పైకి. ఎంత దూరం అయితే వస్తాం పైకి. పైకి వచ్చాక మనకైతే చలి స్టార్ట్ అయింది. ఓకేనా? అమ్మా ఏంటి ఎలా ఉన్నావు? మనం వెళ్ళగలుగుదామా లేదా? హాయ్. ఇంకో వికెట్ అవుట్. అయిపోయింది. నడుద్దామమ్మా. ఎలా రా సెల్ఫీ తీరు. ఎక్కేద్దాం షార్ట్ కట్.
మామ చూసుకుని రా మామ, జారుతుంది. ఏ ఇలా కొంచెం దూరమే కదా, రా నేను పట్టుకుంటాను రా. అది అలా కొట్టు ఎక్కడ కదులుతుంది చూస్తాను. అది నేర్చుకున్నావు నువ్వు కూడా. పట్టుకో నన్ను పట్టుకుతా రాబే, పడితే ఇద్దరం పడదాం. ఇద్దరం పడదాం. అది వచ్చామమ్మ ఎక్కి. అది మామ ఇక్కడ ఎవరు ఎర్రా. నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు అనాన్ని వస్తే అనవసరంగా ఇగో ఇలాంటి బట్టలకి స్వెటర్లకి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఏదైనా చలికోట ఉంటే వేసుకుని వచ్చాను సరిపోద్ది. ఓకేనా? వేస్ట్ అనవసరంగా వాళ్ళు 500 450 తీసుకుంటారు. ఇక్కడ ఉన్న చలికి నార్మల్ స్వెటర్లు సరిపోతాయి. మామా ఐ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ యూ. ఇంకెన్ని రోజులు మామా అక్కడ రండిరా చూడండి రా, మంచి ఎలా ఉందో చూడండి మామా. సజెషన్ ఏమంటే అలా రావాలి అలా అని. మేము ఆల్రెడీ 2 times వచ్చాము ఇక్కడికి. మొత్తం చెప్తాను మామ, ఓకేనా? అంతగా ఇంకా డౌట్ ఉందనుకో మామ, వంశీది ట్రావెలర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మామ, దాంట్లోకి వెళ్ళి చూసామమ్మ. ఇంకా అంతకు మించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి, ఎంత అవుతుంది అని. ఇంకెందుకు మరి, వచ్చేసే అవన్నీ మర్చిపో, సరేనా? మర్చిపోతావు కదా. ఆ లవ్వులో గొడవలో అలాగే ఉంటాయి. వాళ్ళు నేను అర్థం చేసుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నువ్వు పని నువ్వు చేసుకో అంతే. చేసుకోలేదనుకో లైఫ్లో రేపు పొద్దున్న ఒక 25-26 వచ్చేటోడికి అలాగో మ్యారేజ్ చేసుకుంటాను. సో అది అవ్వకముందే వచ్చావు అనుకో బెటర్, అవి అయిన తర్వాత అలాగే రాలేవు. ఓకేనా? అది ఒకటి చెప్పాలనుకున్నాను. అది మరి ఇంకా మాకు కొంచెం దారి ఉంది, వెళ్ళాల్సింది. ఉంటాను మరి, వెళ్ళి కొద్ది వీడియోలు పెడతాను, చూస్తూ ఉంటాను. మనం అయితే రోహతాంగ్ పాస్ దగ్గరికి అయితే. మేడం, ఓ మేడం, ग्लव्स गिर गया. हेलो मैडम, ग्लव्स गिर गया. हाँ तुम्हारे ये మామ ఇక్కడ రోహతాంగ్ పాస్లో ఇవి ఉన్నాయి మామ, ఇవి ఉన్నాయి. ఇవైతే ఎంత అనుకుంటున్నాం, कितना भैया? 1000 rupees. అది 1000 రూపాయలు అంట ఇద్దరికి. అలా ఉంటుంది మరి, ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి చూడండి, మీకు ఉపయోగపడుతుంది. తగ్గించారనుకో ఒక 500 వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. బెలూన్ చూడండి, బెలూన్ ఇది డైరెక్ట్ పైకి తీసుకుపోతారు అనుకున్న బెలూన్లో. అమ్మా ఇది పైకి తీసుకెళ్తారు మా బెలూన్లో, లాక్కొని తీసుకెళ్ళిపోతారు, బండికి లాక్కొని తీసుకెళ్ళిపోతారు. भैया भैया ये कितना है? 1500 2 लोगों का. अच्छा, एक राउंड ऐसा नीचे जाके ऊपर लेते हैं, ऊपर नहीं लाते, नीचे है खाली जाते बस. कितना दूर जाते हैं ऐसा नीचे? वो यहाँ खड़े हैं. हाँ याक तक जाएगा. याक तक, ठीक है మామ. అదిగో ఆ డౌన్లో ఉంది కదా మామ, అక్కడ దాకా వెళ్తుందంట. దానికి 1500 అంటే 1500 మామ. 1500 అవసరమా మామ? చెప్పండి. అది లాస్ట్ దాకా వెళ్ళడానికి 1500 అంట. మరి ఎవరైనా వస్తే సరదా ఉంటే చేసేయండి, మరి మేమైతే చెయ్యం, మాలు అడుగుతుంది దాకానే. దా మామ, మనం ఇంకా ఉన్నాయి మనకి. దా రామమ్మ జాగ్రత్త. ఇక ఇక్కడ స్కీయింగ్ కూడా జరుగుతుంది, చూసారు కదా. పెద్ద స్నో లేదు, అయినా కానీ స్కీయింగ్ చేస్తున్నారు. ఇది కూడా అడిగాము, ఇది జస్ట్ 1000 రూపాయలు అంట. ఏంటి ఒక అరగంట చూసుకోవచ్చు, అరగంట మన దగ్గర ఉంటాయంట. ఎక్కడికి వెళ్ళాము వాడుకోవచ్చు అంట.
రూపాయలు జస్ట్. ఓకే, కనబడుతున్నాయి కదా, అన్నీ ఇస్తారు ఎక్విప్మెంట్ ఏమన్నీ, షూ కింద స్కీయింగ్ అది స్టిక్, 1000 రూపాయలు అంటుంది అయితే. ఓకే, అది మరి ఎవరన్నా చెయ్యాలనుకుంటే చేసేయండి. ఇంకేమున్నాయి మా మేడం మన సబ్స్క్రైబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి? అది ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడైతే స్నోలో నడుస్తుంది కదా స్కీయింగ్ బైక్. भाई कितना भैया? इसका 1000 1000 दो बंदा का? एक बंदा का 1000 एक बंदा का. ఎవరన్నా వస్తే మరి ఇక్కడికి వచ్చేది. कितना दूर? वो लंबा जाएगा, बहुत पथरदी दिख रहा ऊपर हाँ, इसके पीछे से आएगा. కిలోమీటర్ कितना लगता? 1 किलोमीटर आएगा. 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ తీసుకెళ్తారంట. ఓకే, चलो फिर बैठो. बैठेंगे. पहले वीडियो लेने दो, बैठेंगे बाद में. वीडियो लेने दो ना. वीडियो ले लिया ना, बाइक चलते हैं. मेरा बंदा है तो देखता इतना है बोल के. మేడా హైదరాబాద్ రైడ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? రోహతాంగ్ పాస్లో అయితే చాలా ఉన్నాయి. లాస్ట్ టైం మేము మనాలి వచ్చినప్పుడు ఇన్ని రైడ్స్ మాకు కనపడలేదు, ఎందుకంటే స్నో తక్కువ ఉంది కాబట్టి. ఇక్కడైతే స్నో చాలా ఉంది. ఇది ఏమంటారు దీన్ని? ఆయన ఇది మన భాషలో ఇద్దరులా ఉన్నాయి. భయ్యా ये क्या है? याक कितना भैया? इसका है 600. 600 रुपये दो का. कितना दूर लेके जाते? ये जाएगा यहाँ से बाइक हाँ बाइक था. से तो आगे से जाएगा, आगे से जाएगा. याक बोलते 600 ज़्यादा है ना भैया? आपको कम बता दिया मैं 600 అంట ఇది ఎక్కడానికి. కనబడుతుంది కదా ఇది? బాగున్నాయి కదా ఇవి ఇద్దరులా ఉన్నాయి కొంచెం చూడడానికి. కొమ్ములు 600 అంటే ఇది ఇక్కడ. మామా వచ్చేటప్పుడు మన ఫోన్లో ఎలా ఉన్నా కానీ కెమెరాతో దిగిన ఫోటోలు వేరు కదా. అందుకు మనం ఏం చేసామంటే ఫోటోకి 20కి మాట్లాడుకున్నాం. ఒక ఫోటో 20 అలాగంటారు కానీ ఇల్లు 10 ఫోటోలు అయితే అంత అయింది మామ, 200 అయింది. 10 రెళ్ళు 20 తీస్తున్నాడు. ఇది లొకేషన్ అయితే చూసారు కదా అలా. నేను చలే జాతే चल भैया जस्ट टाइम. అది ఇలా ఉంది లొకేషన్. హలో ఫ్రెండ్స్, హోప్ యూ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రోహతాంగ్ పాస్ అయితే అంత ఈజీ కాదు. రోహతాంగ్ పాస్కి యాక్చువల్లీ మేము వెళ్ళలేదు కూడా, ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. మాకు ఇక్కడ అవ్వట్లేదు, ఊపిరి అందట్లేదు అని ఆగిపోయాం అనమాట. మౌంటైన్స్ ఎలా ఉన్నాయో ఇంకా చాలా రైడ్స్ అయ్యి ఉన్నాయి అక్కడ, కాకపోతే అన్నీ మంచి మంచి రైడ్లలో ఉన్నాయి. మేమైతే ఓన్లీ జిప్ లైన్ చేసాము, అది ఆల్రెడీ పెట్టాను, మీరు చేసే ఉంటారు. ఇక్కడిది వీడియో అయితే ఎండ్ అవుతుంది. నేను మీ వంశీ ది ట్రావెలర్. మళ్ళా కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.